గ్లాస్తో కేకులు పెట్టించేలా, గ్లాస్తో క్లాప్ కొట్టించేలా, పానకం తాగే రోజు పూనకాలు వచ్చేలా ఉండబోతున్నాయి. అన్నయ్య కాస్త పక్కకు జరగండి. ఏంటిది? నా మొదటి నెల జీతం. మీరు వేసిన సాలరీ మెసేజ్ రూపంలో అంకెల్లో ఉంటే అసలు డబ్బులు వచ్చిన ఫీలింగే ఉండట్లేదు. అందుకనే మొత్తం క్యాష్ చేసి తీసుకొచ్చాను. నా తొలి నెల జీతాన్ని బాస్ చేతుల మీదుగా అందుకుంటే నాకది జీవితాంతం ఒక మంచి మెమరీగా ఉంటుంది. నన్ను ఆశీర్వదించి ఆ జీతాన్ని నా చేతికివ్వండి. అతి వినయం దూర్త లక్షణం. అయ్యో రామా, ఇది అతి వినయం కాదండి, సవినయంగా మీ బ్లెస్సింగ్స్ కోరుకుంటున్నాను. నేను భక్తితోనే మీ పాదాలకి నమస్కారం చేసుకుంటున్నాను. ఈ మస్కరాలేవి నా దగ్గరొద్దు. మరీ అన్యాయంగా మాట్లాడకండి బాసు. మనస్ఫూర్తిగా నమస్కారాలు చేసుకుంటుంటే దాన్ని మస్కరాలంటారా? దయచేసి ఆశీర్వదించి నా తొలి జీతం మీ చేతుల ద్వారా నాకివ్వండి ప్లీజ్. లే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బాసు. మీరు కోపంలో మండుటెండలాగా ఉంటారు గాని నిజానికి మీరు మంచి కొండ. మరి ఇలా పొగడ్తలొద్దు. పొగుడతలు కాదు బాసు, నిజం. నేను పండక్కి 50,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకుంటే ఆ అడ్వాన్స్ ఈ జీతంలో డిడక్ట్ చేస్తారేమో అని కంగారు పడ్డాను. కానీ డిడక్ట్ చేయకుండా ఫుల్ మంత్ శాలరీ ఇచ్చారు చూడండి. అందుకే మిమ్మల్ని మంచికొండ అన్నాను. మీరు మంచిలా కరిగిపోతారు. ఆహా, మీకు మంచుకోండేమో, నాకు మాత్రం గుదిబంట. ఏంటి బాసు, రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్ అని చెప్పేసి పంచు డైలాగులు చెప్పారు. ఇక్కడ మా జీతానికేమో పంచర్లు వేసేసి మేడం గారికి మాత్రం ఫుల్ శాలరీ ఇస్తారా? నేను పేరుకి పిఏ అయినా మీకు బానిసలా పడున్నారు. కానీ భార్యను ఒక రకంగా, పిఏను ఒక రకంగా చూస్తారనుకోలేదు. సారీ మేడం, నేను మీ మీద ఈర్ష్యతో ఈ మాట మాట్లాడడం లేదు. బాస్ నాకు అన్యాయం చేశాడు. నా జీతం మొత్తం కోతలే. అసలు నా జీతం ఎంత వచ్చిందో తెలుసా? రే, ఎవరి వర్క్కి తగ్గట్టు వాళ్ళకి జీతం వస్తుంది. ఇప్పుడు అనవసరంగా బాస్ని బ్లేమ్ చేశావని 1000 రూపాయల ఫైన్ వేయాల్సి వస్తుంది. వద్దు తండ్రి. అమ్మా చెల్లెమ్మ, ఈ నెల నా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, నీకు ఫుల్ శాలరీ వచ్చింది కదా, నాకు 50,000 చేబదులు ఇస్తారా? వచ్చే నెల ఇచ్చేస్తాను. సారీ అన్నయ్య, ఈ నెల నాకే చాలా ఖర్చులున్నాయి. అయినా మీరు బ్యాచులర్ కదా, మలాగా ఫ్యామిలీనా, మీకేం ఖర్చులుంటాయి అన్నారు. మీరు కూడా మాట అనేశారు. బ్యాచులర్ గాని, ఈ బ్యాచులర్ గారికి ఏం ఖర్చులు ఉంటాయా? ఒరే రూతరు, నీకు కావాల్సింది నీ బతికింది. ఊరుకోండి అన్నయ్య, నేను ఇక్కడ ముఖ్యమైన విషయం మాట్లాడదామని వస్తే మధ్యలో మీరు ఏదో. ఏమండి, ఇదిగోండి మీకు రావాల్సిన డబ్బులు. నాకు రావాల్సిన డబ్బులా? మీరు మర్చిపోయారేమో గాని అప్పు తీసుకున్న నేను మర్చిపోలేదు. మీ అవార్డ్ ఫంక్షన్ కి బెంగళూరు వెళ్ళినప్పుడు షాపింగ్ చేశాను కదా, ఆ డబ్బులన్నమాట ఈ 20,000. మీ అప్పు చెల్లుబాటైపోయింది, ఇదిగోండి. మొగుడు ఖర్చు పెట్టిన డబ్బుల్ని అప్పు అంటావా? నన్ను సొంత మొగుడు అనుకున్నావా, పక్కింటి మొగుడు అనుకున్నావా? ఛీ, ఊరుకోండి, ఏం మాటలవి. లేకపోతే నా డబ్బు తిరిగిచ్చి ఇన్సల్ట్ చేస్తావా? ఇది ఇన్సల్ట్ కాదండి. నేను గిఫ్ట్లు కొన్నది నేను నా సంపాదనతో ఇచ్చాననే తృప్తి కోసం. మీ డబ్బులొద్దు, తీసుకోండి. ఓకే, ఇప్పుడు నా డబ్బులు తిరిగిస్తున్నావా నువ్వు? ఇస్తున్నానుగా, తీసుకోండి. అయితే సరే.
ఇదిగో నీకివ్వాల్సిన డబ్బులు తీసుకో. ఇంకో 5,000 వేసిస్తున్నాను. ఇదేంటిది